మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన తండ్రి మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన బ్రతుకులలో అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు మనలందరినీ ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున, నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలరా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మంచి వాగ్దానం అండి దినాన దేవుడు మనకిచ్చింది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు చేయలేని పని అనేది ఉండదు, ఆయనకు సాధ్యం కాని పని అనేది ఉండదు. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకు తెలియందంటూ ఉండదు. ఆయన సర్వవ్యామి, ఆయన లేని చోటంటూ ఉండదు. దేవునికి స్తోత్రం. మనం నమ్ముకున్న దేవుడు అంత అత్యున్నతమైన దేవుడు. ఆ దేవుడు అబ్రహాముతో అంటారు, అసాధ్యమైనది ఏమనుందా నాకు అని అబ్రహామును ప్రశ్నించాడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన వాడు. కల్దీలనే దేశం నుండి దేవుడు అబ్రహామును పిలుచుకుని, నీ స్వజనాన్ని, నీ స్వదేశాన్ని, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి రమ్మంటే అబ్రహాము గారు తన భార్యను తీసుకుని బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసానికి కర్త మీద విశ్వాసాన్ని నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అన్న వాగ్దానాలను అబ్రహాముకు దేవుడు అనుగ్రహించారు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని అంటే అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చేస్తుంది, శారమ్మ గారికి 90 సంవత్సరాలు వచ్చేస్తుంది. షారాకు స్త్రీ ధర్మము ఉడిగిపోయాను, ఇంక పిల్లలు ఎలా పుడతారు? అయినా గాని శారమ్మ గారు ఒకంత అటు ఇటుగా ఉన్న అబ్రహాం గారికి మాత్రం దేవుని పట్ల చాలా నమ్మకం, చాలా విశ్వాసం. 17వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు నిందారహితంగా ఉండు చాలు అని ఆకాశ నక్షత్రాలను చూసి, నీ సంతానాన్ని నక్షత్రాల్లాగా, భూమి మీద ఇసుకను చూపించి, సముద్ర ఒడ్డునున్న ఇసుకను చూపించి, నీ సంతానమును ఇసుక రేణువుల్లా చేస్తాను అని అన్నాడు. అయితే 18వ అధ్యాయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మస్తకి వృక్షం కింద సింధూర వనంలో అబ్రహాం గారు ఉన్నప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వస్తే ఆ 100 సంవత్సరాల వయసులో అబ్రహాము ఆ త్రియేక దేవునికి ఇచ్చిన ఆతిథ్యం ఉంది చూసారా, అది ఎక్స్ట్రాడినరీ. ఇంకా దానికి వేరే పేరు పెట్టలేం. ఆ 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన పరిగెత్తుకెళ్లి మేకలు తయారు చేసి, రొట్టెలు తయారు చేసి, భక్ష్యములను తయారు చేసి దేవుడి దగ్గరికి వచ్చి వాటన్నిటిని వడ్డించి చేతులు కట్టుకుని నిలబడి, అబ్బా, ఆయన చేసిన విందు మహత్తైన విందు, మహత్తరమైన విందు అది. ఆ విందును దేవుడు ఆరగించిన తరువాత అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను నీకు ఈ వయసులో నేను పిల్లల్ని ఇవ్వబోతున్నాను అని అంటే, శారా ఆ తలుపు చాటు నుండి ఆ మాటకు నవ్వింది. ఎందుకంటే అబ్రహాంకు 100 సంవత్సరాలు, నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయింది, 90 సంవత్సరాలు వచ్చేసినాకి ఈ వయసులో పిల్లలేంటి? ఏదైనా దేవుడు కార్యం చేస్తాను అని అంటే మన కళ్ళ ఎదురుగుండా పరిస్థితులను చూసి మనం కూడా చిన్న నవ్వు నవ్వుతాం. అదేం నవ్వు అంటే నిర్వీర్యమైన నవ్వు. ఇది జరుగుద్దా? దేవుడు అలాగే చెప్తారులే, ఈ పరిస్థితులేమో ఎలా ఉన్నాయి, ఒకటి మనకి కలిసి రావట్లేదు, కలిసి వచ్చింది కూడా కలిసి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో
ఈ కార్యాలు జరుగుతాయా? మనం ఆశీర్వదించబడతామా? మన పిల్లలు స్థిరపడతారా? మన రోగం తగ్గుద్దా? మన కుటుంబం కట్టబడద్దా? మన కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఎలా జరుగుతుందిలే అని చిన్న నవ్వు అని నవ్వుతాం. శారమ్మ కూడా అదే చేసింది. ఈ వయసులో ఇలా జరుగుతుందా అని అంటే, సర్వజ్ఞాని అయిన దేవుడు అది చూసి అబ్రహాంతో చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యం ఏదైనా కలదా? మీదిటికి ఈ సమయంలో నేను మరలా వస్తాను, అప్పుడు శారా కుమారుణ్ణి కలిగి ఉంటది. తగిన కాలమందు సమస్తమును సహాయం చేసే, సంపూర్తి చేసే, సంపూర్ణం చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మనకు పరిస్థితులన్నీ వేరేగా ఉండొచ్చు. ఎర్ర సముద్రం 2 పాయలవటం అది అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం చేశాడు. మధురంగా మార్చబడటం అసాధ్యం, దేవుడు సాధ్యం చేశాడు. బండ నుంచి నీరు రావటం అసాధ్యం, దేవుడు సాధ్యం చేశాడు. ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఐగుప్తులో నుంచి వెళ్లి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటం అసాధ్యం, దేవుడు చేశాడు. గొలియాతును రాయితో పడగొట్టడం అసాధ్యం, కానీ దేవుడు చేశాడు. కరువులో తొట్టెలో పిండి ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండడం అసాధ్యం, దేవుడు చేశాడు. దేవుడు ఏదైనా చేయగలడు. కన్యక గర్భవతి కుమారుణ్ణి కండం అసాధ్యం, దేవుడు చేయగలడు. మృతి చెందిన వ్యక్తి పునరుద్ధానం చెందటం అసాధ్యం, దేవుడు చేయగలడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడు, సంతోషించు, గంతులు వేయి, ఉల్లసించు. యెహోవాకు అసాధ్యమైంది ఏముంది? తగిన కాలంలో దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మంతే. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచంతే. నువ్వు ఓడిపోయే పరిస్థితుల్లో కూడా, ఇక ఓడిపోయావు నువ్వు, అలాంటి టైంలో గెలుపునివ్వగలడు. నవ్వుల పాలైపోయావు నువ్వు, నిన్ను సిగ్గుపడనివ్వకుండా చేస్తాడు ఆయన. ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని దేవుడిగా చేసుకుని ఆయన పట్ల నీ నమ్మకం ఉంచితే ఆయనకు మన బ్రతుకుల్లో అసాధ్యమైంది లేదు. శత్రువులు కట్టగట్టుకుని మన మీదకి వస్తారు, జయించేస్తారు వారు. అలాంటి టైంలో విజయం మందే. హల్లెలూయా. ఇలాంటి అద్భుతం దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నారు. నమ్మంతే. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవునికి అసాధ్యమైంది లేదు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఆయనకు సమస్తము సాధ్యమే అని నీ కార్యాలన్నీ ఆయన భుజస్కంధమును వేసి ఆధారపడిపో. దేవుడంటే ఏంటో చేసి చూపిస్తాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుతారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానాన్ని ధ్యానించుకో. ధైర్యం తెచ్చుకో. సంతోషించు. దేవుడి మాటలు దీవించడం గాక, నిన్ను ఆశీర్వదించడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, అసాధ్యములను సుసాధ్యములను చేసే దేవుడా, ప్రతి సమస్యకు పరిష్కారమా, నీకు వందనాలయ్యా. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైంది లేదు. శూన్యము నుండి నువ్వు సమస్తం చేయగలవు. నిరాకారమైన దానికి ఆకారాన్ని ఇవ్వగలవు. అదే దేవుడవు. మార్పు లేని దేవుడిగా, సజీవుడిగా మీరు మా బ్రతుకుల్లో ఉన్నందుకే స్తోత్రం. మీ మీద ఆధారపడుతున్నాం. అపనమ్మకం రాకుండా నమ్మకమును దయచేసి మా బ్రతుకుల్లో సమస్తమును సాధ్యపరిచి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.